హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు తమిళంలోనే మీరు గమనించి ఉంటారు, ఊరి పేరు గంజికుంట. అసలు వీడి ఊరి పేరు గంజికుంట ఎందుకు పెట్టాడరా అని మీరు అనుకోవచ్చు. మనకైతే సినిమా ఉంది కదా, ఊరి పేరు భైరవకోన ఎలాగుందో అసలు ఇక్కడ గంజికుంట అనేది ఒక ఊరు ఉందన్నమాట. అందుకని ఊరి పేరు గంజికుంట అని పెట్టాను. దీనికైతే ఒక ఫుల్ హిస్టరీ ఉందన్నమాట. సో ఈ హిస్టరీతో పాటు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి దేవాలయం, చెన్నకేశ్వర స్వామి దేవాలయం, అలాగే ఇంకా ఒక మిస్టీరియస్ బావి అయితే ఉంది. ఆ వీడియోలో మొత్తం కవర్ చేసేద్దాం అవన్నీ. మీరు ఎక్కడే కానీ మిస్ అవ్వకండి వీడియో. అసలు ముందు మనము ఊరి పేరు గంజికుంట, అసలు గంజికుంట ఎందుకు వచ్చింది ఈ ఊరికి అనేది ఫస్ట్ మనం అయితే తెలుసుకుందాం. చెప్తా వినండి. కొన్ని సంవత్సరాల క్రితము మా తాత వాళ్ళ కాలంలో ఏమైందంటే, ఒల్లూరమ్మ తల్లి అనే ఒక ఆమె ఉండేదంట. సో మాకు ఇక్కడైతే కొంచెం బైరేను అనే ఒక అడవిలో అయితే 21 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అక్కడ బైరేన్ అనే వినే ఉంటారు మీరు. సో ఆ వీడియో కూడా మనం చేద్దాం. బైరేన్కి వెళ్ళే ఆ దారిలో కూడా చూపిస్తాను, ఒల్లూరమ్మ దారికి ఎలా వెళ్ళాలి అనేది కూడా. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనకైతే ఫారెస్ట్ ఆఫీస్ నుంచి పర్మిషన్ లేదు. సో ఆమె ఏంటంటే ఒక 100 మంది పాలెగాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు కదా, ఒక 100 మంది. ఆ 100 మందికి ఆమె అయితే అన్నం చేసేది అనమాట. సో అక్కడ ఆ అన్నం చేసి వాళ్ళని అయితే పెంచేది. ఏంటంటే ఒక 100 మందికి ఇలా ఆమె ఫుడ్ పెట్టేసి దొంగతనానికి వెళ్ళి రండి, ఏమన్నా దొరికినన్ని దోచుకొని తీసుకొని రండి అనే విధంగా అయితే ఆమె చెప్పి వాళ్ళందరినీ అన్నం పెట్టేది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గంజికుంట అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక పాయింట్ అనమాట. సో ఆమె ఆ 100 మందికి అన్నం చేసే ప్రకారంలో ఏంటంటే, ఇప్పుడు అన్నం చేసేటప్పుడు మనం అయితే అన్నం అయిన తర్వాత గంజి ఉంచుతాం కదా, ఆ గంజి ఉంచేది ఏంటంటే ఆ 100 మందికి అన్నం చేసేటప్పుడు గంజి ఉంచితే, అక్కడ గంజి ఉంచితే ఇక్కడ దాదాపు ఒక 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఆ ఒల్లూరమ్మ కోట అయితే ఉందన్నమాట. ఆ ఒల్లూరమ్మ కోట దగ్గర నుంచి ఆ గంజి అనేది పారుకుంటూ ప్రవహిస్తూ అయితే ఇక్కడ గంజికుంట అనేది ఒక కుంటలాగా ఏర్పడింది అనమాట. సో ప్రజలందరూ అప్పుడు ఆ గంజికుంట ఇప్పుడు ఏదైతే ఉందో గంజికుంట అని చెప్పేసి ఆ గంజికుంట అని పేరైతే గంజికుంట అని పేరు పడిపోయింది అనమాట. సో అదే అనమాట ఈ గంజికుంట హిస్టరీ. సో ఆ కోట ఇంకా ఆ గుహ ఉంటుంది కదా, ఆ 100 మంది ఎలా ఉండేవాళ్ళు అక్కడంతా అయితే కోట మొత్తం ఉందంట. కాకపోతే ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లకు మనం పర్మిషన్ లేదు అక్కడికి. సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళలేము. అందుకే ఇప్పుడు ఈ గంజికుంట ఊరిలోనే ఉన్నాను అనమాట. నేను ఈ గంజికుంట ఎక్కడ ఉందంటే కడప జిల్లా మైదుగురు మండలం గంజికుంట పంచాయతీ అనమాట. ఇది లెక్కలవారిపల్లె నుంచి దూరం పక్క ఊరే అనమాట గంజికుంట. ఇక్కడైతే గంజికుంట ఉంటుంది. సో ఇక్కడ ఒక మిస్టీరియస్ బావి అయితే ఉంది. ఆ బావికి అయితే ఒక పాము అయితే కాపలాగా ఉందని అయితే చెప్పారు. ఆ బావిలో ఏంటంటే బంగారం నిధి, ఆ నిధి కోసం చాలామంది ప్రయత్నించారంట. కాకపోతే ఆ నిధి ఇంతవరకు ఎవరికి దక్కలేదని అయితే చెప్పారు. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయాన్ని అయితే ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. పడగొట్టేసి కొత్త దేవాలయం అయితే కట్టేస్తున్నారు. ఆ దేవాలయం పడగొట్టినప్పుడు మనకి పురాతనమైన నాణ్యాలు ఉంటాయి చూసారా, మన ఈ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ఆ కాలంలో నాణ్యాలన్నీ అయితే బయటపడినాయి అనమాట. సో ఆ దేవాలయము ఇంకా మనకైతే బావి, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. మొత్తం ఇదైతే చూపిస్తానమాట. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంతవరకు వీడియో మటుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే ఎక్కడ మిస్ అవ్వకండి. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మిస్టీరియస్ కంటెంట్ ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. ఓకే, లెట్స్ గో ఇంటు ద వీడియో. మీకైతే ఇక్కడ ఒక బావి, ఇంకా చెన్నకేశ్వర స్వామి దేవాలయం, ఇంకా ఆంజనేయ స్వామి దేవాలయం ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము. బావిలో అయితే మ్యాక్సిమం నీళ్ళు లేవు, చాలా పాత పడిపోయింది. సో ఇదేంటంటే చెన్నకేశ్వర స్వామి రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చెన్నకేశ్వర స్వామి అయితే ఇందులో పెట్టారనమాట. ఇక్కడ కీసేసి ఉంది, లేకపోతే చూపించేవాడిని లోపలికి వెళ్ళి. సో ఇదే అనమాట బావి అయితే. మీరు చూడొచ్చు బావి ఎలా ఉందో. ఇదైతే ఒక తాళం, ఇప్పుడు మనం తాళం ఎలా ఉంటుంది ఆ తాళం షేప్లో అయితే ఉందన్నమాట. తాళం పెడతారు కదా కీ, అలా షేప్లో అయితే ఉంది. గమనించవచ్చు మీరు ఒకసారి. చూడొచ్చు మీరు ఇప్పుడు ఎలా ఉందో. నేను చెప్పాను కదా తాళం, మనం ఇప్పుడు తాళం షేప్ అయితే ఎలా అయితే పెడతామో ఆ షేప్లో అయితే ఉందన్నమాట బావి. చూడొచ్చు మీరు, బాగా గమనించవచ్చు ఎలా ఉందో. సో మీకు బావి కొంచెం లోపలికి దిగి అయితే చూపిస్తాను, చూసేయండి. మీకు ఇప్పుడైతే బావిలోకి లోపలికి దిగి మరీ చూపిస్తాను బావి ఎలా ఉందో. ఇప్పుడు మ్యాక్సిమం అయితే నీళ్ళు లేవు అనమాట. మీకు ఇక్కడ బావి లోపల కూడా చెక్క కనపడుతూ ఉంటుంది, అక్కడ గమనించవచ్చు మీరు. సో కొంచెం లోపలికి అయితే దిగి చూద్దాము. ఇప్పుడు ఎంతైనా పాతకాలంలో బావిలో నీళ్ళే తాగేవాళ్ళమాట మన పూర్వీకులందరూ. సో ఇప్పుడు చూడొచ్చు బావి కట్టడం కూడా బాగా నీట్గా అయితే కట్టారనమాట. మనకి గంజికోటలో ఈ కోనేరు కట్టడం ఎట్లా ఉందో
సో ఈ బావి కూడా కట్టడం కూడా సేమ్ ఇప్పుడు బాగా నీట్గా కట్టారు. చూడండి ఎంత పెద్ద రాళ్ళు అయితే వాడారో. ఇక్కడ ఒక స్తంభం, ఈ స్తంభం షేప్లో అయితే ఒకటి పెట్టారు, ఇలా ఒకటి ఉంది. సో ఇట్లా చుట్టూ అయితే కట్టారనమాట. చూడొచ్చు మీరు ఎలా ఉందో. చూడండి మ్యాక్సిమం నీళ్ళు అయితే ఎండిపోయాయి, లోపల బావిలో నీళ్ళు అయితే ఏం లేవు. చూడండి ఏం లేదు అసలు. ఇదే అనమాట పూర్తి బావి. మనం పైనుంచి మొత్తం ఒకసారి స్ట్రక్చర్ చూద్దాము ఎలా ఉంటుందో. సో ఇక్కడ పూర్వకాలంలో ఇక్కడ నిధి కోసం అయితే లోపలికి దిగి మరీ చూసారంట. కాకపోతే ఆ నిధి కూడా అయితే ఏం దొరకలేదు అట్టే చెప్పారు. అక్కడికి వెళ్ళి మొత్తం చూద్దాము. అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ స్టాండర్డ్గా ఉందా లేదా అని కూడా చూపిస్తాను. లోపలికి వెళ్ళి చూస్తాను, చూద్దాం. అయితే మ్యాక్సిమం మొత్తం ఎవరు వాడే కాబట్టి బావి మొత్తం బాగా శిథిలావస్థ అయితే వచ్చేసింది అన్నమాట. చూడండి ఏదో పురాతనమైన కాలంలో ఇలా అయితే బావి కట్టలు కట్టేవాళ్ళు అనమాట. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఎందుకు వదిలిపెట్టాడో మీకు ఏమన్నా ఐడియా ఉంటే కింద కామెంట్ చేసేయండి. చూడొచ్చు బావి ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి అయితే మీకు బావి మొత్తం వ్యూ చూపిస్తాను పైనుంచి ఎలా ఉందో. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నిలబడుకొని అయితే బావి వ్యూ చూపిస్తాను అన్నమాట మొత్తం. చూడండి బావి వ్యూ అయితే ఎలా ఉందో. చూడొచ్చు అసలు నీళ్ళే లేవు బావిలో, ఎలా ఉందో చూడండి. ఇప్పటికి ఇక్కడ పాము అయితే కాపలాగా ఉంటుంది అనేసి చెప్పారనమాట. చూడవచ్చు చుట్టుపక్కల మొత్తం ఎలా ఉందో. ఇది బావి ఇంకో పక్క నుంచి వ్యూ అనమాట. ఇక్కడ చూడండి అదే అనమాట. అక్కడ నుంచి అయితే స్టెప్స్ దిగుతాం మనం కిందికి. ఇలా వచ్చి ఇది అనమాట పూర్తిగా. ఇక్కడ చూడొచ్చు మీరు చుట్టూ, ఇదిగోండి చుట్టూ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇది ఒక తాళం చెవిలాగా అయితే కట్టారనమాట, గమనించవచ్చు మీరు. మ్యాక్సిమం బావి మొత్తంలో ఎక్కువ అయితే ప్లాస్టిక్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళిన టూరిజంకి స్పాట్లకు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం చెత్త పడేయడానికి డస్ట్బిన్లు యూజ్ చేయండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు నేను. వల్లూరమ్మ తల్లిని అయితే లెక్కలవారిపల్లి అనే గ్రామంలో చంపేశారనమాట. సో ఒక ప్లాన్ వేసి చంపారు ఆమెని. ఎందుకంటే ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆమెనైతే ఊర్లోకి రప్పించి, ఆ ఊర్లో అయితే ఒక చెట్టు ఉంది, ఇప్పుడు కూడా చెట్టు ఉందనమాట, అక్కడైతే చంపేశారనమాట ఆమెని. ఇప్పుడు మనం అయితే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ మొత్తం వచ్చేసి 2 ద్వారాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్తగా ఒక పక్క ప్లేస్ చేశారులేండి లోపలికి రావడానికి. ఎందుకంటే ఈ గుడి కట్టించేటప్పుడు రాళ్ళు అవన్నీ లోపలికి తీసుకురావాలి కాబట్టి ఈ పక్క చెట్టు దగ్గర అయితే కొంచెం దారి చేసినట్టు లోపలికి వచ్చింది. కాకపోతే ఇంతకుముందు పాతకాలంలో అయితే ఈ ద్వారం ఈ పక్క కనబడుతుంది కదా, ఈ ద్వారం అయితే లోపలికి వచ్చేవాళ్ళు ఆ ద్వారం నుంచి. సో చూడొచ్చు మీరు ఎంత పాతబడిపోయిందో గుడి మొత్తము. ఇదే అన్నమాట కొత్త ద్వారము. ఇక్కడ నుంచి అయితే లోపలికి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది వాడుతున్నారు అనమాట. ఇంతకుముందు అయితే ఇది వాడేవాళ్ళు. సో ఇప్పుడు ఏదైనా కార్తీక మాసాలు అలాంటి టైంలలో అయితే ఇక్కడ బాగా భజన చేస్తారండి. బాగా అంటే జనాలు కూడా ఎక్కువ వస్తారు, రద్దీగా ఉంటుంది ఇక్కడ. తాగడానికి అయితే మంచినీళ్ళు బోర్ కూడా ఉంది ఇక్కడ. ఇదైతే పనిచేసే వాళ్ళు అందరూ దీంట్లోనే ఉంటున్నారు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఈ రాళ్ళు అనేటివి చెన్నకేశ్వర స్వామి గుడికి అయితే యూజ్ చేస్తున్నారు కట్టడానికి. సో ఈ రాళ్ళు అనేవి వాళ్ళకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి అయితే ఇదో ఇక్కడ చూడవచ్చు మీరు ఆల్రెడీ ఒక షేప్ అయితే తయారు చేశారు, ఆ షేప్లో అయితే మలుస్తున్నారు. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి లోపలికి గుడి లోపలికి వెళ్దాము. ఇప్పుడు మనకి ఎంట్రన్స్లోనే ఒక సమాధి కనబడుతుంది అనమాట, భక్తుడి సమాధి. ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే చాలా పవర్ఫుల్ అనమాట. ప్రతి శనివారం అయితే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఇక్కడ చూడవచ్చు ఇది ఒక భక్తుడి సమాధి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే గుడి అయితే క్లోజ్ చేసి ఉంది, మేమైతే లోపలికి వెళ్ళలేదు. సో శనివారం అలా వస్తే గుడి ఓపెన్లోనే ఉంటుంది, లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి మొత్తం ఒకే రాయిలో మొత్తం ఆయన చెక్కి ఉంటుంది అనమాట, సింగిల్ రాయి, వేరే రాయి కూడా ఏమి లేదన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది, మినిమం ఒక 7 feet 8 feet ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి. ఇక్కడ చూడవచ్చు గుడి వెనకాల మొత్తము పొలాలే అనమాట. ఈ పొలాల దగ్గర ఇప్పుడు రీసెంట్గా రూమ్స్ ఉన్నాయి ఆ పక్క మొత్తము, గమనించవచ్చు మీరు. అక్కడ చిన్న చిన్న ఇల్లులాగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చెట్లు పచ్చదనం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి కూర్చుంటే. ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తం అన్నీ ఒకే కాంపౌండ్లో ఉంటాయండి, మీరు గమనించుంటే ఇదంతా. ఇక్కడైతే వివిధ రకాలైతే చెట్లు ఉంటాయన్నమాట, వేప చెట్లు, ఇంకా ఈ చింత చెట్లు, అలా చాలా ఉంటాయి. సో మేము చిన్నప్పుడు అయితే యాలక్కాయల కోసం ఇక్కడికే వచ్చేవాళ్ళమాట ప్రతి వినాయక చవితికి. సో ఇక్కడ యాలక్కాయలు అయితే చాలా బాగా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది పెద్ద చెట్టు ఉంది ఒకటి. సో ఇదే అనమాట మొత్తము ఈ గుడి వ్యూ అయితే.
ఇంకా ఎంతో చరిత్ర ఇలాగే కనుమరుగైపోతుందండి మనకు తెలియకుండా. సో మీరు చరిత్ర గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీ పెద్దవాళ్ళని అడగండి, చెప్తారు. అలాగే మీకు తెలిసిన ఏమైనా చరిత్ర ఉంటే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటాం అనమాట మనం దానివల్ల. సో మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన పూర్వకాలంలో ఎలా ఉండేది అని చెప్పేసి. ఓకే మరి. సో ఇంతవరకు మీరు ఐ హోప్ ఇంతవరకు వీడియో అయితే చూసింటారు అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడన్నా స్కిప్ చేసి ఉంటే మళ్ళీ రీబ్యాక్ వెళ్ళి కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. మీరు చూడకుండా డైరెక్ట్ వచ్చి స్కిప్ చేసుకుంటూ వస్తే మీకు వీడియో ఎక్కడ ఏమీ అర్థం కాదనమాట. సో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడ కానీ మిస్ అవ్వకండి. ఇలాంటి మీకు రిలేటెడ్ కంటెంట్ ఏమన్నా కావాలంటే చెప్పండి, నేను ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే తీసి పెడతాను అనమాట. అలాగే మీకు తెలిసిన కంటెంట్ ఏమైనా ఉంటే మనతో షేర్ చేయండి, నేను అది కూడా దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఓకే మరి ఉంటాను, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.